సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలా మంది క్లయింట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు షార్ట్ టర్మ్‌లోనే 1 crore కావాలి, కేవలం 5 ఇయర్స్‌లోనే 1 CR కావాలండి అంటున్నారు. ఎందుకు అంటే బయట చూస్తే చాలా మటుకు మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ కూడా 45 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. అలాగే చాలా మందికి ఏంటంటే మార్కెట్‌లో ఇప్పుడు చూస్తున్నాము, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ బాగా డౌన్‌లో ఉంది. ఒక క్విక్‌గా ఇక్కడి నుంచి రిటర్న్స్ రావాలి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవరు రిటర్న్స్ ఎక్కువ చూడలేకపోయారు. సో ఏదైనా మంచి బుల్ రన్ వస్తే దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇలాగే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో మనం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1 crore వస్తుంది, ఒక 10 ఇయర్స్ ఆగండి, 15 ఇయర్స్ ఆగండి అంటే ఆ 15 ఇయర్స్ 10 ఇయర్స్‌లో చాలా మార్పులు అయితే వస్తాయండి. ఎందుకంటే మన ఎకానమీని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఇవాళ. వార్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. ఒక్కోసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చెప్పలేకపోతున్నాము. అన్‌ప్రెడిక్టబుల్ మార్కెట్ ఉంది. రెసిషన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో మనం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అందరూ కూడా లాంగ్ టర్మ్స్ మాకొద్దు, మేము లాంగ్ టర్మ్ వెయిట్ చేయలేము, మాకు షార్ట్ టర్మ్‌లోనే ఏదన్నా మంచి రిటర్న్స్ రావాలి, షార్ట్ టర్మ్‌లోనే ఒక 5 ఇయర్స్ హారిజన్‌లో కనుక మాకు 1 CR, 2 CR రావాలి అంటే ఏం చేయాలి అనేది మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారండి. ఇప్పుడు అందరికీ తెలుసు, కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా SIFs అనేది మనకు అందుబాటులోకి వచ్చాయి. అందరికీ తెలుసు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి. సో ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, మనందరికీ తెలుసు మొత్తం అన్ని మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు తీసుకుంటే కనుక లాస్ట్ 15 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి ఆర్ 20 ఇయర్స్ నుంచి డేటా తీసుకుంటే కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక అన్ని ఫండ్స్ మనకు తెలుసు చాలా రకాల ఫండ్స్ ఉంటాయి మనకు మార్కెట్‌లో. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టార్ ఫండ్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఏదన్నా మంచి రిటర్న్స్ వెల్త్ క్రియేట్ చేసి పెట్టినాయి అంటే కనుక కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ రెండు మనకి ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసి పెట్టినాయి. సో అలాంటి వెల్త్ క్రియేట్ చేస్తున్న వాటిలో చూస్తే కనుక మనకి చూస్తే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఫండ్ మేనేజర్స్‌కి అనే వాళ్ళకి కేవలం మనకి ఒక్క 500 కంపెనీస్ దాకానే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే 1 to 100 అని, మిడ్ క్యాప్ అంటే 101 to 250 అని, స్మాల్ క్యాప్ అంటే 250 to 500 అని చెప్పి వాళ్ళకి యూనివర్స్ అక్కడితో ఆగిపోయిందండి. సో కానీ వేరేస్ మనకి SIFస్‌లో ఇంకా 250 కంపెనీస్ కూడా మనకి స్మాల్ క్యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 750 దాకా కూడా కొన్ని SIFs వస్తున్నాయి. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళ అవకాశం అయితే ఉంది. సో చాలా మంచి కంపెనీస్ అక్కడ ఉన్నాయండి. 500 నుంచి 750 కంపెనీస్ మధ్యలో కూడా చూస్తే మీరు డేటా తీసుకుంటే కనుక మంచి స్టాక్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్‌లో మనం ఒక మంచి కార్ కంపెనీ తీసుకుందాం, టాటా మోటార్స్ కానివ్వండి, అలాగే మారుతి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మంచి స్టాక్స్ మనకు లార్జ్ క్యాప్‌లో ఉన్నాయి. అలాంటి లార్జ్ క్యాప్‌లో ఉన్న పెద్ద కంపెనీలకి ఎవరైతే స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తారో, టైర్స్ ప్రొవైడ్ చేస్తారో, ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తారో, గ్లాస్ ప్రొవైడ్ చేస్తారో, అవన్నీ చూస్తే మీకు 500 to 700 మధ్యలో ఉన్నాయండి. వీటి వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ అయితే ఆ స్మాల్ క్యాప్ కంపెనీస్ మీద ఎక్కువైతే ఉంటుంది. మనం అనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా SIFస్‌లో ఒక 3% ఎక్స్ట్రా రిటర్న్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటున్నాం మనం SIFని. సో మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏదైనా మీకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఒక తీసుకోండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మనకి ఆన్ యావరేజ్‌గా ఒక లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తీసుకున్నా కూడా మనకి 15% రిటర్న్ అయితే ఆన్ యావరేజ్‌గా జనరేట్ చేసి పెట్టాయి. సో మనం ఒక 3% ఎక్స్ట్రా రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం SIFస్‌లో వీటికి ఇంకో 3% యాడ్ చేస్తే మనకి 18% దాకా కూడా మనకి ఇందులో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. సో మనం కనుక ఒక 5 ఇయర్స్ హారిజన్‌లో కనుక 18% CAGR కనుక తెచ్చుకోగలిగితే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం 1 CR చేయడానికి అనేది చూద్దామండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకు అందరికీ తెలుసు మినిమంగా 10 lakhs అయితే మనం SIFస్‌లో పెట్టాలి. సో మనం కనుక ఒక 30 lakhs కనుక SIFలో పెట్టి మళ్ళీ ఒక 30,000 SIP కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి కేవలం 5 సంవత్సరాల్లోనే 1 CR అనేది మనం చూడగలుగుతాము. ఇప్పుడు చూడండి, 30 lakhs మనం పెడుతున్నాం SIFలో అంటే మీరు ఒక SIFలోనే పెట్టాల్సిన అవసరం లేదు. ఒక మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈక్విటీ X100 కావచ్చు, ఈక్విటీ ఫండ్స్ కావచ్చు, ఇట్లాంటివి మనం తీసుకొని ఒక మంచి ప్రామినెంట్‌గా రిటర్న్స్ ఇచ్చే, గతంలో ఏవైతే కంపెనీలు ఇప్పుడు చూడండి SIFs అనగానే కొత్త కంపెనీలు అయితే కావని, గతంలో ఆ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్‌ని హ్యాండిల్ చేసాయి. సో వాళ్ళే మళ్ళీ SIFs కూడా రన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈ SIFలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఆఫ్ 3 SIFs తీసుకొని 10 lakhs లాగా కూడా మూడిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా 10,000 కనుక SIP చేసుకుంటూ వెళ్తే మనకి కేవలం 5 ఇయర్స్‌లోనే 1 CR అనేది చూడగలుగుతామండి. అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే 20 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి, సార్ నా దగ్గర రెడీగా 30 lakhs లేవు, 20 lakhs మాత్రమే ఉన్నాయి అంటే కనుక 20 lakhs 2 ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసి 10 lakhs అక్కడి నుంచి మనం కనుక 25,000 SIP వేసుకుంటూ వెళ్తే అంటే టోటల్ SIP వచ్చి మనకి ఇక్కడ 50,000 అయితే అయిందండి. ఎందుకంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గింది కాబట్టి. అలా చూసినా కూడా మనకి 5 ఏళ్లలోనే మనం అయితే 1 CR అనేది చూడగలుగుతాము. ఇప్పుడు చాలా మంది చూడండి 15 lakhs లంసంగా
ఉన్నాయి అన్నప్పుడు 65,000 రూపీస్ ఎస్ఐపి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా 5 ఇయర్స్లోనే మనకి 1 CR అనేది వస్తుంది. మనం అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లంసం తగ్గించుకుంటున్న కొద్దీ మన ఎస్ఐపి అమౌంట్ పెరుగుతూ ఉంటుందండి. మనకు తెలుసు, మనం చెప్తూనే ఉన్నాం చాలామంది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్లో 1 lakh ఎస్ఐపి చేసేవాళ్ళు ఉన్నారు, 2 lakhs ఎస్ఐపి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. ఏవైతే అదర్ దాన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్ కానివ్వండి, అలాగే ఏదైనా సెక్టర్ ఫండ్ కానివ్వండి, పిఎస్యు ఫండ్స్ కానివ్వండి, అలాగే కాంట్రా ఫండ్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాటిని కనుక ఆపేసి మనం కనుక ఎస్ఐఎఫ్లో కనుక వాటిని మూవ్ చేయగలిగితే కనుక అక్కడ మనం కనుక 10 lakhs లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి 77,500 రూపీస్ కనుక మన ఎస్ఐపి కనుక చేయగలిగితే మనకి కేవలం 5 ఇయర్స్లోనే 1 CR తెచ్చుకోవచ్చండి. సో మనకి 5 ఇయర్స్లో తెచ్చుకుంటే అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ చెప్తున్నాను. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఎస్ఐపి మేము చేయలేము, మేము ఒక బిజినెస్ నుంచి వచ్చాము, మాది ఒక బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఇవాళ బాగానే ఉంది, రేపు ఎలా ఉంటుందో మాకు తెలియదు, మేము కంటిన్యూగా ఎస్ఐపి అనేది మా వల్ల కాదు, లంసంగా పెట్టి మేము వదిలేస్తామన్నా కూడా మనం 50 lakhs కనుక వన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసినా కూడా మనం 5 ఇయర్స్లోనే ఒక డబల్ ద అమౌంట్ 1 CR అనేది చూడగలుగుతామండి. సో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే మేము చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా కొన్ని ఆప్షన్స్ చెప్తానండి మీకు. సపోజ్ మాకు 5 years కాదు, 6 years అయినా పర్వాలేదు, 7 years అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం 25 lakhs లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళినా చాలు, మనకి 7 yearsలోనే 1 CR అనేది తెచ్చుకోవచ్చు. సో అలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి 10 years 6 monthsలోనే మనకి 1 CR అనేది చూడొచ్చు. సో ఇట్లాంటి మీకు 1 CR కావాలి, ఒక గోల్ పెట్టుకొని కనుక మనం షార్ట్ టర్మ్ నుంచి అంటే మినిమంగా ఒక 5 years నుంచి 5 years, 6 years, 7 years, 8 years హారిజన్లో కూడా మనం 1 crore తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. మనం కనుక ఆల్రెడీ 45 years వచ్చేసాయి, మనకి ఇంకా రిటైర్మెంట్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది అనుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటివి బాగా ఉపయోగపడతాయి. లేదా మా పిల్లలు ఆల్రెడీ ఒక 6th classలో ఉన్నారు, 7th classలో ఉన్నారు, వాళ్ళు 10 yearsలో మేము మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. సో మనకి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ కాకుండా ఒక షార్ట్ టర్మ్లో కూడా ఇవాళ ఒక అందుబాటులో అయితే అవైలబిలిటీలో మనకి ఇది వచ్చాయండి. సో లంసంగా పెట్టాలి, మళ్ళీ మనం ఎస్ఐపి వేయాలి. ఆ లంసం ప్లస్ ఎస్ఐపి కనుక మనం ఎస్ఐఎఫ్స్లో చేసుకుంటూ వెళ్తే కనుక మనకి షార్ట్ టర్మ్లోనే ఒక మంచి రిటర్న్స్ అయితే మనం తెచ్చుకోగలుగుతామని చెప్తున్నాను. సో మనకి ఈవెన్ ఒక 10 lakhs పెట్టి నేను వదిలేస్తానండి, నేను ఫర్దర్గా ఎస్ఐపి కూడా చేయలేను. ఎందుకంటే చూడండి, మ్యూచువల్ ఫండ్స్ లాగా కాకుండా మనకి ఎస్ఐఎఫ్లో కనుక లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం 10 lakhs వన్ టైం పెట్టాల్సి ఉంటుంది. అలా 10 lakhs పెట్టి వన్ టైం కనుక దాన్ని వదిలేస్తే లాంగ్ టర్మ్ కోసం ఒక 14 yearsలో మనకి 1 CR అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం బ్యాంకులో కనుక అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakhs మనం పెట్టి వదిలేస్తాం బ్యాంకులో అయితే కనుక ఇప్పుడు వస్తున్న హార్డ్లీ 6%, 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం తీసుకుంటే 10 yearsకి మనకి దగ్గర 12 yearsకి గాను మనం పెట్టిన 10 lakhs 20 lakhs అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, 10 lakhs అమౌంట్ 1 CR దాకా అవుతుంది అని చెప్తున్నాను. సో కాబట్టి అదండి, షార్ట్ టర్మ్లో కానివ్వండి, కొంచెం లాంగ్ టర్మ్, మీడియం లాంగ్ టర్మ్లో కానివ్వండి, మనకి 1 crore అనేది మీరు కనుక టార్గెట్ ఉంటే కనుక ఇట్లాంటి అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. 1 crore, 2 crores, 3 crores పెట్టుకోండి. సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుంటే మాత్రం మనకి ఎస్ఐఎఫ్స్ మనకి చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.